ఐపీ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. కానీ పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుందని టెన్షన్ పడుతున్నారా? ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కి ఐపీ పేపర్ కరెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా మార్క్స్ వేస్తారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవ్వరూ చెప్పలేదు, కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకుంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందు మనం పేపర్ కరెక్షన్ స్కెడ్యూల్ చూద్దాం. తెలంగాణ స్టూడెంట్స్ కి చూసుకున్నట్టయితే ప్రెసెంట్ ఫస్ట్ స్పెల్ కి సంబంధించిన పేపర్ కరెక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ కరెక్షన్ అయితే చేస్తారు. థర్డ్ స్పెల్ కంప్లీట్ అవ్వడానికి ఈ మంత్ 21st వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్ ఏంటని ఆలోచిస్తున్నారా? స్పెల్ అంటే పేపర్ కరెక్షన్ బ్యాచెస్. కరెక్షన్ చేయడానికి పేపర్స్ అన్నిటిని గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ స్పెల్ అంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నట్టు. ఇలా బ్యాచ్ వైజ్ గా పేపర్ కరెక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏపీ ఇంటర్ స్టూడెంట్స్ కి చూస్తే మార్చ్ 2 నుంచి పేపర్ కరెక్షన్ ఆల్రెడీ సాంస్క్రిట్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయిపోయింది. మార్చ్ 21 నుంచి ఫస్ట్ స్పెల్ కరెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, హిస్టరీ, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ స్పెల్ లోకి వస్తాయి. మార్చ్ 25 నుంచి సెకండ్ స్పెల్ స్టార్ట్ అవుతుంది. జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ సెకండ్ స్పెల్ లోకి వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మార్చ్ 26 లోపు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో పేపర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత మార్క్స్ ని ఆన్లైన్ లో ఎంటర్ చేయడానికి 15 to 20 days టైం అయితే పడుతుందన్నమాట. ఎటు చూసుకున్నా ఆంధ్ర తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్ కి ఏప్రిల్ 2nd వీక్ లో ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏప్రిల్ 10th డేట్ అని చెప్తున్నారు. అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మా ఛానల్ ఇమీడియట్ గా చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ లోకి వెళ్దాం. అదే పేపర్ కరెక్షన్. రిజల్ట్స్ వచ్చాక హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ బార్డర్ లో పాస్ అయ్యామని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే పేపర్ కరెక్షన్ టైంలో ఎగ్జామినర్ స్టూడెంట్స్ ని పాస్ చేయడానికే ట్రై చేస్తారు. పేపర్ కరెక్షన్ లో మెయిన్లీ 2 క్రైటీరియాస్ ఉంటాయి. ఒకటి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ క్రైటీరియా అండ్ ఓవరాల్ పర్సెంటేజ్ క్రైటీరియా. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే మ్యాథ్స్ లో 75 మార్క్స్ కి పాస్ మార్క్స్ వచ్చేసి 27, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో 60 మార్క్స్ కి పాస్ మార్క్స్ 21, అండ్ మనకి లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ లో 100 మార్క్స్ కి పాస్ మార్క్స్ 35 మార్క్స్. ఒకవేళ స్టూడెంట్ కి ఎగ్జాక్ట్ గా పాస్ మార్క్ రాలేదంటే ఎగ్జామినర్ మిగతా ఆన్సర్ షీట్స్ అన్ని వెరిఫై చేస్తారు. రిలవెంట్ గా రాసిన ఆన్సర్ కి 1 మార్క్, ఫార్ములా మాత్రమే రాసిన ఆన్సర్ కి 1/2 మార్క్. ఇలా మార్క్స్ ని యాడ్ చేసే స్కోప్ ఉంటే వాటిని యాడ్ చేసి పాస్ చేయడానికి అయితే చాలా వరకు ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో పాస్ అవ్వాలంటే 27 రావాలి, కానీ ఒకవేళ స్టూడెంట్ కి 22 మార్క్స్ వచ్చాయనుకోండి, ఎగ్జామినర్ 4 to 5 మార్క్స్ వెరిఫై చేసి వాటిని యాడ్ చేసి టోటల్ ఒక 27 కి తీసుకురావడానికి ట్రై చేస్తారు. అందుకే చాలా మంది బార్డర్ పాస్ అయ్యామని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఓవరాల్ పర్సెంటేజ్ చూస్తే ఎంపీసీ స్టూడెంట్స్ కి టోటల్ 470 మార్క్స్ కి 35% అంటే 165 మార్క్స్. ఇది ఓవరాల్ పాస్ మార్క్స్ అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్ లో పాస్ అయ్యి ఫిజిక్స్ లో మాత్రమే ఫెయిల్ అయ్యాడు అనుకుందాం. ఫిజిక్స్ లో 21 మార్క్స్ కావాలి, కానీ 16 మార్క్సే వచ్చాయి. కానీ ఓవరాల్ పాస్ మార్క్స్ 165 మార్క్స్ కన్నా తక్కువ వస్తే ఎగ్జామినర్ ఫిజిక్స్ లో డైరెక్ట్ గా 21 మార్క్స్ వేసి పాస్ చేసేస్తారు. ఇలా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కి కూడా ఓవరాల్ బేస్ లో పాస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో పేపర్ కరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకే చాలా సార్లు చెప్తూ ఉంటారు, పేపర్ ప్రెజెంటేషన్ అయినా నీట్ గా పెట్టుకోండి, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అని. ఎందుకంటే ఎగ్జామినర్ ఎలాంటి వాళ్ళైనా కనీసం స్టూడెంట్ కి పాస్ మార్క్స్ అయినా వేయాలని చూస్తారు. మరి మీకు ఈసారి ఐపీలో ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ కి రిప్లైస్ అయితే ఇస్తాం. ఇంటర్ స్టూడెంట్స్ కి ఫాస్టెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.